పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సంవత్సరం కొత్త శుభవార్తలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. క్యాబినెట్ మీటింగ్లో కీలకమైనటువంటి నిర్ణయాలకి ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట్. ఇందులో భాగంగా చూస్తే దాదాపు 3 లక్షల ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. వాటికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని అమలు చేసేటువంటి ప్రయత్నానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఏపీ క్యాబినెట్. ఈ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. కొత్త సంవత్సరం శుభవార్తలు చెప్తున్నట్టుగా ఉంది. ఒకేసారి క్యాబినెట్లో సీరియస్ డెసిషన్ ఒకటి తీసేసుకున్నారు. ఆల్ క్లియర్ చేసేసినట్టుగా సమాచారం వస్తుంది. సో 3 లక్షల వరకు ఉద్యోగాలు వస్తాయి. మేజర్ ప్రాజెక్ట్స్ కొన్ని క్లియర్ చేసింది. ఏంటి అసలు ఆ లిస్ట్ ఏంటి? అంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి ప్రాజెక్టులు ఏమున్నాయి? ముఖ్యంగా నూతన సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి మంచి శుభవార్తే. మీరు అన్నట్టు 6 నెలల పరిపాలన, అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని బాగు చేయాలి, అనేక కష్టాలు నష్టాలు భరిస్తూనే ముందుకెళ్తున్నారు. అంతకుముందు గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని వడ్డీలు కడతా ఉన్నారు. ప్రాధాన్యత క్రమంలో మీరు చెప్పినట్టు సామాజిక పెన్షన్స్ కావచ్చు, ఉద్యోగాల జీతాలు కావచ్చు, తర్వాత ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు కావచ్చు, అనేక విధాలుగా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి 4.5 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ ఇద్దరు చాలా సమన్వయంతో పనిచేస్తున్నట్టే కనపడుతుంది. లేకపోతే మీరన్నట్టు కొత్త సంవత్సరంలో క్యాబినెట్ మీటింగ్ 14 అంశాల మీద సుదీర్ఘమైన చర్చలు. మీరు చెప్పినట్టు 2,63,000 అంటే దాదాపు 3 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఇది చూస్తూ ఉంటే రాబోయే 5 సంవత్సరాలు 20 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చేటట్టే మాట ఎన్నికల హామీ నడుస్తున్నట్టు. ఎందుకంటే గత ప్రభుత్వం అది చేయలా, వీళ్ళు చేస్తున్నారు. దానికి దీనికి తేడా ఏంటంటే అనేక వాగ్దానాల నడుమ 151 సీట్లు తెచ్చుకున్నారు. ఆ వాగ్దానం నిర్వర్తించలేకపోయేతలకి, సంక్షేమ వాటిని అభివృద్ధి మర్చిపోయేతలకి ఈ ప్రభుత్వం వద్దులే అని 11 సీట్లకే పరిమితం చేశారు. మరి వీళ్ళకి 164 సీట్లు ఇచ్చారు కాబట్టి మరింత బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈ 6 నెలలు పూర్తయ్యేతలకి చాలా క్లారిటీగా, అంటే ప్రాధాన్యత క్రమం చూసుకుంటే అండి, మున్సిపల్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఈ విభాగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. అన్నీ కూడా కొన్ని చట్ట సవరణలు కూడా ఆ సవరణలు కూడా ఆమోదం తెలియజేసి ముందుకెళ్ళి కొద్దిగా, అంటే పెట్టుబడులు పెట్టడానికి ఏంటంటే కొద్దిగా ఇమ్మీడియట్గా వాళ్ళని పర్మిషన్స్ ఇస్తూ ఉంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. అది దాంట్లో అందివేశించాయి చంద్రబాబు నాయుడు గారిది. ఆ దిశగానే కనపడుతుంది. ఇకపోతే 3 ప్రాజెక్ట్స్ మీరు అన్నట్టు, ఇటు రాయలసీమకు కావచ్చు, అటు ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తా కావచ్చు, 3 బెనిఫిట్ పొందేట్టుగానే చూస్తున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఒకే చోట పెడితే ఏమైందనేది గతం చూసాం. అది ఇక్కడ ఏంటంటే 3 ప్రాంతాలు సమన్వయంగా చేస్తే, ఎందుకంటే మంచి మెజారిటీ ఇచ్చారు అన్ని ప్రజలు కూడా. కాబట్టి మనం చూసిన క్రమంలో అండి, రామాయపట్నం అటు ఇట్లా చూసుకుంటే కదా, నెల్లూరు జిల్లాలో అది బీపీసీఎల్ మంచి ప్రాజెక్టు. అది మొత్తం కంప్లీట్ ఏదైతే దాదాపు 5,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్గా ఇంకో 10,000 మంది ఎంప్లాయ్మెంట్ కల్పించే అవకాశం ఉంది. ఇక మధ్యలో గ్రీన్ అమోనియా ప్రాజెక్టు మీకు తెలియదు కాదు, గోదావరి జిల్లాలో కాకినాడ దగ్గరికి వచ్చేస్తే అది మంచి అవకాశాలు, 15,000 మంది పైన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇక 3వది ఉత్తరాంధ్ర ఎందుకంటే అండి, అనేక ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి వస్తున్నాయి, కానీ వాళ్ళు స్థానికేతరులు వచ్చి అక్కడ పోటీ చేస్తారు, అక్కడ వాళ్ళ భుజాల మీద ఎక్కుతారు తప్పితే వాళ్ళకి వలసలు ఇప్పటికీ ఆగలేదు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే వెళ్ళరు కదా. కాబట్టి పెద్దవాళ్ళు అవుతున్నారు. అక్కడ ఉన్న ప్రజలు వలసలు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళకి తగ్గట్టుగా స్కిల్ సెన్సెస్ అనేది పెట్టారు. ఆ దిశగా తీర ప్రాంతాన్ని ఉపయోగించుకోవడానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్తో పాటు గ్రీన్ హైడ్రోజన్ అనేది అది భారీ ప్రాజెక్టు. అది కనుక వస్తే కనుక అది ఆల్రెడీ అయిపోయింది. ఎక్కువ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల మీద దృష్టి పెడుతుంది. గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ, దీని మీదే ప్రపంచం అంతా నడుస్తుంది. కాబట్టి ఆల్రెడీ లోకేష్ గారు వెళ్ళి దాని మీద వెళ్ళి మనం చూసాం. ఎలన్ మస్క్ ఇవన్నీ కూడా మనం చూసాం. ఎలక్ట్రానిక్ వెహికల్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ మీద. గ్రీన్ ఎనర్జీతో పాటు మీరు రెన్యూబుల్ ఎనర్జీ ఫ్యూచర్ అంతా సోలార్, వీటి మీదే ఉందన్నమాట. దాన్ని టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉంటారు. కాబట్టి ఆ దిశగానే మనకి కనపడుతుంది. మంత్రిమండలిలో కూడా ఇప్పుడు ఈరోజు జరిగే 14 అంశాలు కూడా చాలా కీలకమైనవి. ప్రభుత్వాన్ని దిశ మార్చేగా మనం చూడవచ్చు. ఒకటి అంటే నూతన సంవత్సర వేడుకలకు దూరం అని చెప్తానే చంద్రబాబు కేక్ కూడా కట్ చేయండి. నిన్న ఇవాళ జరిగినటువంటి యాక్టివిటీస్ చూస్తే కనుక అధికార యంత్రాంగంతో ఆయన వరుసగా కలవడం కానీ, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి 24 కోట్ల రూపాయలకి సంబంధించిన ఫైల్ క్లియర్ చేయడం కానీ, సో
సో ఇవన్నీ చూస్తే వరుసగా అంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే క్యాబినెట్ మీటింగ్, అందులో మళ్ళీ కొన్ని కీ డెసిషన్స్. సో ఇవన్నీ చూస్తే రాష్ట్ర పునర్నిర్మాణం అనేది ఒక ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది అని అనుకోవచ్చా? మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. కేక్లు కట్ చేసుకోవటం, సంబరాలు చేసుకునే సమయం కాదు. అస్తవ్యస్తమైన వ్యవస్థను గాడిలో పెట్టాలా, అమరావతిని పూర్వ వైభవం తీసుకురావాలి. ఆ బాధ్యత, బృహత్తర బాధ్యత ఆయన చేతిలో, ఆయన ఇదిలో ఉంది కాబట్టి సంబరాల సమయం కాదు, కేక్లు కాదని చెప్పి నిన్న 11 గంటలకి ఆధ్యాత్మికత కనకదుర్గమ్మ వారి దర్శించుకోవటం. మీరు చెప్పిన గవర్నర్ గారితో భేటీ వరుసగా షెడ్యూల్ చేశారు. ఆయన తెలుసు అంటే పరిపాలన ఎలా గాడిలో పెట్టాలి, ఏది ఆర్డర్లో. మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా సార్, జీతాలు ఇవ్వగలరా మనం అనుకున్నాం, వాలంటీర్లు లేకుండా వీళ్ళు ఏదన్నా పెన్షన్స్ పంచగలవా అని అనుకున్నాం, ఉద్యోగాలు ఇవ్వగలరా అనుకున్నాం, ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ మనం చూసాం, పెన్షన్స్ వాలంటీర్లు అవసరం లేకుండా బ్రహ్మాండంగా పెంచిన పెన్షన్స్ 1వ తారీఖు వెళ్ళిపోతుంది, నిన్న 31వ తారీఖు పడిపోయింది. వాలంటీర్లు అందరూ ధర్నాలకు రెడీ అవుతున్నారు కదా, ఆందోళనలు అంటున్నారు. అవునండి. సో ఉద్యోగ అవకాశాలు వస్తే వాలంటీర్లకు కూడా కొత్త ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంతే కదా, చూడాలి. అంటే వీళ్ళకి ఏ విధంగా ఇవ్వాలనేది చూడాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా అది క్యాలెండర్ కూడా రెడీ చేస్తున్నారు. దానికి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ దానికి సంబంధించిన జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక శుభవార్తగా మనం అనుకోవాలి. దీంతోపాటు ఎప్పుడెప్పుడు అని 6 గ్యారెంటీల్లో ఈ మహిళకి ఉచిత బస్సు అనేది చాలా ఇంపాక్ట్ ఎలక్షన్లో ఉంది. సంక్రాంతికి ఉన్న అవకాశాలు అదే సంక్రాంతి కాదు కానీ ఇది ఉగాదికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కర్ణాటకలో సక్సెస్ ఫార్ములా తీసుకొని తెలంగాణను ఇంప్లిమెంట్ చేశారు. తెలంగాణలో మహిళలు విశేషంగా ఎప్పుడు బయటికి రావడంలో మొత్తం పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు, బంధువులు ఇంటికి వెళ్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు అయితే వాళ్ళకు కూడా పాపం తగ్గింది. ఏది ఒక చోట నుంచి ఒక చోట వెళ్ళగలంటే డబ్బులు అవుతాయి కదండి, రోజు బయటకు వెళ్ళాలంటే, కూరగాయలకు వెళ్ళాలని ఏదైనా కానీ మహిళలు ఆకర్షించారు. కాబట్టి ఒక బృందం అయితే మనం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వీళ్ళంతా తెలుసు వచ్చి హైదరాబాద్లో ఎలా జరుగుతుంది ఉచిత బస్సు అనేది సర్వే చేసుకున్నారు బృందంతో. ఇకపోతే కర్ణాటక కూడా ఈరోజు ఇంకొక బృందం కూడా వెళ్తే ఆ 2 రాష్ట్రాలు ఎలా సక్సెస్ అయిందో ఇది ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ దిశగా. ఎందుకంటే మహిళలకి వాగ్దానాలు ఇచ్చినప్పుడు నిర్వర్తించాలి. ఇప్పటివరకు చేయలేదని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి లేట్ అయినా లేటెస్ట్గా చక్కగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా, అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే మధ్యలో ఆగకూడదు. ఆ దిశగానే పూర్తి సర్వే చేసుకొని ఆ దిశగా ఉచిత బస్సు అనేది ఉగాది కానుక మహిళకి ఇవ్వటం కూడా ఎక్కువగా మహిళా ఓటర్లు చాలా చైతన్యవంతంగా వేశారు ఈ కూటమికి. మరి ఆ దిశగా వాళ్ళకి ఆ కోరిక నిర్వర్తించాలి కదా, ఆ దిశగా కూడా ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో జరుగుతుందనేది మనకు తెలుస్తుంది అన్నమాట. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది కొన్ని కీలకమైన నిర్ణయాలను ఏపీ క్యాబినెట్ తీసుకుంది. అందులో భాగంగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నటువంటి భారీ పరిశ్రమలకు సంబంధించిన ఫైల్స్ని క్లియర్ చేయాలనేటువంటి డెసిషన్ తీసుకుంది. దాదాపు 1,80,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో పాటు 2,63,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా జనరేట్ అయ్యేటువంటి అవకాశానికి లైన్ క్లియర్ చేసింది. మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ప్రధానంగా ఎన్నికల హామీల రూపంలో ఇచ్చినటువంటి మహిళలకి ఉచిత బస్సు అంశం పైన కూడా క్యాబినెట్ కొన్ని కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చింది. ఇక అర్బన్ ల్యాండ్స్కి సంబంధించి మున్సిపల్ యాక్ట్లకు సంబంధించినటువంటి మార్పులు చేర్పుల పైన కూడా ఏపీ క్యాబినెట్ ఫోకస్ పెట్టింది. సో కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక పునరుత్తేజం తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్ని కూటమి ప్రభుత్వం ఏపీలో చేస్తున్నట్టుగా ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.